మా వరల్డ్ వీక్షకులకు మా హృదయపూర్వక నమస్కారాలు. తక్కువ బడ్జెట్లో వేసవి సెలవులను ప్రశాంతమైన వాతావరణంలో గడపాలనే వారికి తమిళనాడులోని సేలం జిల్లాలోని షవరాయ్ హిల్స్లోని ఏర్కాడ్ హిల్ స్టేషన్ బెస్ట్ ఛాయిస్. సందర్శకులకు ఒక కొత్తలోకం పరిచయం. ప్రకృతి అందాలతో మంచుతెరల చాటున దాగిన అద్భుతం. తమిళనాడులోని షవరాయ్ కొండల నడుమ దాగిన ఏర్కాడ్ హిల్ స్టేషన్. దక్షిణ భారత గిరిజన ప్రాంతాలకు మకుటంగా పిలువబడే ఏర్కాడ్ సముద్రమట్టానికి 1515 అడుగుల ఎత్తులో ఉన్న ఏర్కాడ్ సౌందర్యం చూసి తీరవలసిందే. ఏర్కాడ్ ప్రయాణం సేలం నుండి ప్రారంభమవుతుంది. ఈ ఊరిలోకి అడుగు పెట్టగానే కాఫీ గింజల వాసనలు పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి. షవరోయ్ హిల్స్లో ఉన్న ఏర్కాడ్ సరస్సు సహజ సిద్ధమైనది. సరస్సు చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, అందమైన తోటలు సందర్శకులకు కనువిందు చేస్తాయి. ఏర్కాడ్ సరస్సులో బోటింగ్ మరచిపోలేని అనుభూతి. సరస్సు పక్కనే ఉన్న పార్క్ పిల్లలకు, పెద్దలకు ఆహ్లాదకరమైన విశ్రాంతి స్థలం. పక్కనే ఉన్న జింకల పార్క్ చూడదగ్గ ప్రదేశం. ఏర్కాడ్ పర్యటనలో చెప్పుకోదగ్గది 32 కిలోమీటర్ల లూప్ రోడ్. ఏర్కాడ్ సరస్సు వద్ద ఈ 32 కిలోమీటర్ల రోడ్ ప్రారంభమై మరలా అక్కడికే చేరుకుంటుంది. సొంత వాహనం లేక టాక్సీలలో ఈ రోడ్లో ప్రయాణం ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ దారికి ఇరువైపులా దట్టమైన సిల్వర్ ఓక్ చెట్లు, వెదురు పొదలు, ఆకుపచ్చని కాఫీ తోటలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. కాఫీ గింజల పరిమళం, మిరియాల ఘాటును ఆస్వాదించవచ్చు. ప్రశాంతత కోరుకునేవారికి, ప్రకృతిని ఆస్వాదించేవారికి మరపురాని గమ్యస్థానం ఏర్కాడ్ కొండలకు తూర్పు వైపున ఉన్న పగోడా పాయింట్. దీనినే పిరమిడ్ పాయింట్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ రాళ్లు ఒకదానిపై ఒకటి పేర్చిన కట్టడాలు కనిపిస్తాయి. చూడడానికి ఇవి బౌద్ధ దేవాలయాలలాగా ఉంటాయి. ఈ పగోడాల మధ్యలోనే శ్రీరాముడి యొక్క చిన్న మందిరం ఉంది. స్వామి దర్శనం ఓ మధురానుభూతి. పగోడా పాయింట్ నుండి సూర్యోదయం, సూర్యాస్తమయం చూడడం ఓ మరచిపోలేని జ్ఞాపకం. సూర్యోదయపు, సూర్యాస్తమయ వెలుగులలో కొండలు మెరిసిపోతూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. షవరాయ్ వద్ద పచ్చని చెట్ల మధ్య ఆకర్షించే ప్రదేశం కిల్లియూర్ జలపాతం చూడవలసిందే. కొండపైనుండి పాలరంగులో, తెల్లటి నురగలలో పడే నీటిధారలు చూస్తే మనసు పులకరించాల్సిందే. కానీ ఈ జలపాతానికి చేరుకోవాలంటే సుమారు 250 మెట్లు దిగాలి. అంతేకాక ఈ మెట్లు నిటారుగా ఉండటం వలన కాస్త శారీరక శ్రమపడాలి. ఈ పర్యటనలో చూడవలసింది బొటానికల్ గార్డెన్స్. ఏర్కాడ్ సరస్సు నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ తోట. ఇక్కడ 30 రకాల అరుదైన ఆర్కిడ్ జాతులున్నాయి. ఇవి ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. వివిధ రంగులు, ఆకారాలలో ఉండే ఈ ఆర్కిడ్ పూలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఇక్కడ ఇంకో ప్రధాన ఆకర్షణ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూసే కురింజి పుష్పం. ఏర్కాడ్లో ఉన్న మరో చూడదగ్గ ప్రదేశం లలితా త్రిపుర సుందరి ఆలయం. గర్భాలయం తెల్లని పాలరాతితో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని పైనుండి చూసినప్పుడు పవిత్రమైన శ్రీచక్రాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం 3D పిరమిడ్ ఆకారంలో నిర్మించబడింది. ఏర్కాడ్ అందాలకు అసలైన చిరునామా షవరాయ్ హిల్స్. స్థానికులు ఈ కొండలను సర్వారాయన్ కొండలని పిలుస్తారు. ఇవి ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. ఈ కొండలలో సోలైకరడు శిఖరం ఎత్తైనది. ఇక్కడి నుండి దూరంగా ఉన్న గ్రామాలు, లోయలు, దట్టమైన అడవులు ఒక అద్భుతమైన దృశ్యంలా కనిపిస్తాయి. దక్షిణ భారతీయులకు వేసవితాపం నుండి తప్పించుకోవటానికి ఏర్కాడ్ ఓ మంచి పర్యాటక కేంద్రం. స్వచ్ఛమైన గాలి, నిశ్శబ్ద వాతావరణంలో సేదతీరవచ్చు. ఇక్కడ గిరిజన దైవమైన షవరోయన్, కావేరీ దేవి కొలువై ఉన్న గుహాలయం ఉంది. ప్రతి ఏటా మే నెలలో జరిగే పండుగకు వేలాది మంది గిరిజనులు వచ్చి వేడుకలు జరుపుతారు. ఏర్కాడ్కు ఎలా వెళ్ళాలి? తమిళనాడులోని సేలం జిల్లాలో ఉన్న ఈ ప్రశాంతమైన కొండ ప్రాంతం ఏర్కాడ్కు సమీపంలో సేలం రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ నుండి రోడ్డు మార్గంలో ఏర్కాడ్కు వెళ్ళవచ్చు. చెన్నై నగరం మరియు ఇతర అనేక నగరాల నుండి ఏర్కాడ్కు బస్సులు వెళ్తుంటాయి. ఇక్కడ బస చేయటానికి రిసార్ట్స్, హోటల్స్ కలవు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి ఈ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇది మాకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. అందరికీ ఉపయోగపడే మరిన్ని వీడియోలు చేయగలము. ధన్యవాదాలు.